guys, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి 100 వ్లాగ్స్ లో 41st డే. ఇగో ఫైనల్లీ అయితే నేను డిలైట్ కి వచ్చేసిన. మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఇది కూడా ఒక గల్లీలో ఉంటాయి. నమస్తే బాయ్ చేస్తున్నాం దహిపూరి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నా బట్టల మీద వన్ ప్లీజ్. రోజు ఇవాళ కూడా తడిచి ముద్ద అయిపోయినాయి. చల్ల వర్షం పడుతున్నప్పుడు ఇట్లా ఇష్టమైన కూర్చొని లైక్ మన బ్లాగ్స్ సక్సెస్ఫుల్ గా 41 days నుంచి అయితే మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇంకొక 9 days అయితే మన బ్లాగ్స్ 50% అంటే ఇట్ మీన్స్ 50 days అయితే కంప్లీట్ అయిపోతాయి. నేనైతే ఆ డే కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అండ్ మీ నుంచి నాకు కావాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ అండ్ షేర్ చేసుకోవడం, ఎందుకంటే మన ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో అట్లా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈరోజు ఎక్కడ వర్క్ చేస్తున్నాం అండ్ ఈరోజు ఎక్కడికి వెళ్తాం అండ్ ఎవ్రీథింగ్ వీడియో ఈ బ్లాగ్లో చూపిస్తాను. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ డే. అండ్ వీడియో ఎండ్ వర్క్ చూడడానికి అయితే ట్రై చేయండి. లెట్స్ గో. అయ్యో ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా. ఈరోజు మన ఆఫీస్ ప్లేస్ వచ్చేసి డిలాయిట్. ఇగో ఫైనల్లీ అయితే నేను డిలాయిట్కి వచ్చేసిన. అండ్ బైక్ పార్కింగ్ చేసేసి వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు తుమ్ములు వేసిపోతుంది నీ అమ్మ. బయటికి వస్తే వద్దా ఏదో పంచాయతీ ఉంటుంది ట్రాఫిక్లా, ఈ పొల్యూషన్లా, ఏంది ఇది మంచిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు చూసుకోక ఏందో ఇది అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయితే గాయ్స్ ఇగో లంచ్కి వచ్చిన లిట్ బాక్స్కి. నేను శివ బాక్స్ తెచ్చుకొని ఉండే, సో ఇక్కడ లిట్ బాక్స్లో కూర్చొని తిందామని చెప్పేసి వచ్చినాం. చూడాలి. బాక్స్ వచ్చేసి టమాటో రైస్ చేసుకొని ఉండే, అదే తెచ్చుకున్నాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే బాక్స్ తెచ్చుకున్నప్పుడు మేము బయటికి మ్యాక్సిమం వద్దామనుకుంటాం. ఎప్పుడు ఆఫీస్ వద్దు, ఆఫీస్లోనే ఉండి దిమాకర్ పోయి బయటనే తినేసేద్దామని వచ్చేస్తాం. అండ్ ఇగో ఈరోజు లిట్ బాక్స్కి వచ్చిన. సో అట్లా. అండ్ ఈరోజు వచ్చేసి మనం డెలాయిట్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చినాం. అండ్ ఇది బ్యాక్ సైడ్ డెలాయిట్. అండ్ హైదరాబాద్లో బెస్ట్ థింగ్ ఏంటంటే, హైదరాబాద్లోనే కాదు ఎక్కడైనా, ఈవెన్ బెంగళూరులో అండ్ చెన్నైలో కూడా నేను చూసింది ఒకటే, ఎక్కడ ఐటీ పార్క్ ఉన్నా అక్కడ మాత్రం పక్కా లైక్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. లైక్ ఈ లైక్ డెలాయిట్ దగ్గర మనకి ఏ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఆ ఫుడ్ స్టాల్స్ ఏంటి, అండ్ స్మోకింగ్ జోన్స్ కూడా ఉంటాయి, అసలు ఇవి ఎక్కడ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ డెలాయిట్. అండ్ ఇక్కడ అన్నీ చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. యాక్చువల్లీ గైస్ నాకు బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి డెలాయిట్. అంటే ఆ డెలాయిట్ ఆ రోడ్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. లైక్ అంటే ఊబర్ లైక్ ఓలా, సో అక్కడ బాగా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి వెళ్ళే వాళ్ళు కూడా ఇదే రూట్లో వస్తారు. సో అది. అండ్ అక్కడ మాత్రం ఫుడ్ స్టాల్కి అవకాశం లేదు. దాని ఆపోజిట్ రోడ్, ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ రోడ్లో మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఇది కూడా ఒక గల్లీలో ఉంటాయి. అండ్ ఏం ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అండ్ అది ఏంటో ఒకసారి వెళ్ళి చూద్దామా. లెట్స్ స్టార్ట్. మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి లైక్ స్మోకింగ్ జోన్స్, 2 స్మోకింగ్ జోన్. అండ్ అక్కడ ఏంటంటే లైక్ మనకి సాఫ్ట్ డ్రింక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే స్నాక్స్ ఐటమ్స్ దొరుకుతాయి. సో ఫస్ట్ ఇంకొకటి ఫుడ్ స్టాల్ ఉంది, అది మళ్ళీ చూపిస్తాను. అండ్ మన ఫ్రెండ్ వెళ్ళి లైక్ ఇంకా ఏం ఫుడ్స్ దొరుకుతాయో వెళ్ళి చూద్దాం. సో లైక్ ఫుడ్ స్టాల్ లోపలికైతే వచ్చినాం. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. అండ్ దాని తర్వాత జ్యూస్ షాప్, దాని తర్వాత టీ షాప్ ఉంది. అలాగే మనకి ఇక్కడ స్మోకింగ్ జోన్ ఉంది. అండ్ ఇక్కడ ఎస్పెషల్గా మనకి అన్ని దొరికేది ఇది ఒకటే ప్లేస్. అండ్ బయట నుంచి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. లోపలికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందరు అక్కడ నన్ను చూస్తున్నారు. అది చూసే దానికి నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక సగం మైండ్ అటే మింగిపోతుంది. అందుకని చెప్పేసి లోపలికి వచ్చి మాట్లాడుతున్నా. లైక్ ఫస్ట్ ఇవి ఏంటి, రేట్స్ ఎట్లా ఉంటాయని ఒకసారి అయితే కనుక్కుందాం. ఇక్కడైతే టు బీ ఫ్రాంక్ ఇక్కడైతే అంత హైజీన్ ప్లేస్ అయితే లేదు. బట్ somehow they are managing to have your food. So bye, hi bro, भाई आपके पास क्या क्या मिलते हैं भाई?
चिकन राइस, चिकन नूडल्स और वेज मंचूरिया, चिकन मंचूरिया। हाँ, आपका स्टार्टिंग प्राइस क्या है आपका पास? चिकन मंचूरिया, वेज मंचूरिया। नहीं, स्टार्टिंग का प्राइस क्या है? स्टार्टिंग का प्राइस बोले तो अरे स्टार्टिंग का प्राइस मतलब चिकन मंचूरिया का प्राइस 120। हाँ नहीं, स्टार्टिंग पहले का प्राइस क्या है यहाँ? पहले का वही है, ज़्यादा प्राइस का ज़्यादा प्राइस 120. ठीक है. సో యాక్చువల్లీ చూసిండు కదా, స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి లైక్ ఇక్కడ ఏంటి 60 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 120 వరకు ఉంటుంది. దానికి నేను అడిగింది, నాకు సరిగ్గా హిందీ రాదు, ఆయనకి సరిగ్గా తెలుగు రాదు, సో అట్లా ఇదైంది. సో అది 120కి హైయెస్ట్ ప్రైస్ అండ్ లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 60. సో అది అండ్ జ్యూస్ పాయింట్ అన్న దగ్గర కూడా వెళ్దాం. भाई नमस्ते भाई. नमस्ते भाई. से हाय. आपका नाम क्या है भैया? मेरा नाम अजय. अजय, कहाँ से? झारखंड से. ओके. गिरिडीह डिस्ट्रिक्ट. गिरिडीह डिस्ट्रिक्ट. ओके. कैसा चल रहा है आपका बिजनेस? अच्छा चल रहा है सर. ओके. आपका क्या क्या मिलता है यहाँ? कौन सा टाइम में शुरू होता है, कौन सा टाइम में क्लोज होता है? 9 बजे चालू होता है, सुबह 10 बजे क्लोज होता है. सुबह 9 बजे स्टार्ट होता है, नाइट को 10:30 बजे. ओ कितना टाइम तक रहेगा? हाँ वो इधर रहता है. ओके. आपका पास मेरे पास आइटम है, पपाया है, सपोटा है, मैंगो है, पाइनएप्पल है, वाटरमेलन है, मस्कमेलन है, ड्रैगन है और हवा कारू है. ओके. प्राइसेस क्या है, मतलब स्टार्टिंग प्राइस क्या है, एंडिंग प्राइस क्या है? स्टार्टिंग 40 है सर. 40. एंडिंग लास्ट 40 है और लास्ट 60 है सर. 60. ఓ గ్రేట్. బై కమ్మీ है. ఇక్కడైతే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్గా ఉన్నాయి. సో ఇక్కడ చూసిన కదా, ప్లేస్ కూడా చాలా హైజీన్గా పెట్టుకున్నాడు. ఇక మంచి ఫ్యాన్ పెట్టుకున్నాడు, ఐస్ బాక్స్ పెట్టుకున్నాడు. మీకైతే అన్నీ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ వచ్చినప్పుడు. బట్ ఏంటంటే ఒకటి కొంచెం ఈ ప్లేస్ అనేది అంత రిచ్గా ఉండదు, బట్ ఇప్పుడే డెవలప్ అవుతుందేమో. సో అది అండ్ అక్కడ టీ టైం ఉంది. సో గైస్ ఇప్పుడే మస్క్ మిలన్ తీసుకొని ఉండే, సో ఇక్కడ తాగేసి అలాగే మనం టీ షాప్స్ని అండ్ ఇంకేమేమి ఉన్నాయో అవి మీకు చూపించి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. అండ్ తర్వాత ఇక్కడికి వెళ్తాం అండ్ ఎవ్రీథింగ్ ఈ బ్లాగ్లో చూపించడానికి ట్రై చేస్తా. సో అట్లా అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మన ప్రీవియస్ బ్లాగ్స్ నేనంటే మ్యాక్సిమం 70% చూస్తాను, 30 to 40% మాత్రమే చూస్తున్నారు. దాన్ని 100% చూడడానికి ట్రై చేయండి. సో దట్ మన వీడియోస్ చాలామందికి రీచ్ అవ్వడానికి రెగ్యులర్ స్కోప్ ఉంటుంది. సో అట్లా అండ్ లెట్స్ గో. ఇగో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసింది కదా, ఇక్కడ టిఫిన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. దాని పక్కనది టీ షాప్. ఇగో అండి రస్తా వచ్చేసి ఇగో ఇట్లా ఉంటుంది. అంత హైజీన్గా అయితే ఉండదు, నేను ఎందాకనే చెప్పినా కదా, అంత హైజీన్ అయితే ఉండదు. బట్ ఈ వే వచ్చేసి ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇటు సైడ్ వెళ్తే వేరేది. సో అది అటు వెళ్తేనేమో మనం డెల్ సర్కిల్ దగ్గరికి వెళ్తాం. అండ్ ఇది ఏమో వచ్చేసి డెలాయిట్ సైడ్ ఇది. సో ఆ రస్తా అనమాట. సో అది అండ్ వ్లాగ్ ఈరోజు ఈ ప్లేస్లో అండ్ ఇంకేమన్నా వ్లాగ్ తీయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇగో ఈరోజు వచ్చేసి మనం ఇదేంటి ఏమంటుంది దైపూరి కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నా బట్టలు మీద 1 year ప్లీజ్. సో ఇది కాస్ట్ వచ్చేసి ఎంతనో బండి అని కనుక్కొని మీకు చెప్తాం. సో అట్లా ఈ శివానేమో చూపించొద్దు అంటున్నాడు ఆయనని, నేనేమో చూపించలేక ఆగలేకపోతున్నా. కానీ లాస్ట్ టైం నేను ఒకసారి వర్షంలో తడిసిన బ్లాగ్ పెట్టినా కదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు తడుస్తూనే ఉన్నా. రోజు అంటే రోజు, ఇవాళ కూడా తడిచి ముద్ద అయిపోయినా. ఇక్కడ పక్కనే శివ కూడా ఉన్నాడు కానీ సీట్ రాడంట బ్లాగ్లో. ఓకే, అది వేరే విషయం. అండ్ ఇగో వర్షం తగ్గిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు ఏమైనా బ్లాగ్ ఉంటే అది తీసి అవి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో అట్లా కానీ ఎడిపోతున్నావు క్యూటీ అది ఎట్లా చూస్తుంది చూడు పాపం. దాని షెల్టర్ లేదు, దాని బతికింది పాపం. అది ఎటు పోతుందో ఏందో. ఏమైందిరా క్యూటీగా? ఈరోజు అయితే నా మొబైల్లో ఛార్జింగ్ లేదు. ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళే మాట్లాడుకోవాలా. నాది వర్క్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇదైతే వ్లాగ్ ఉందో అయితే మ్యాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేసిన ఈ వ్లాగ్లో. హోప్ యూ పీపుల్ లవ్. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అండ్ నేను ఆల్మోస్ట్ వర్షంలో తడిచిపోయినా, మళ్ళీ ఎండిపోయినా, వర్క్ చేస్తున్నా, అయిపోయింది. అండ్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు.
ఇగో రూమ్కి పోదాం అన్న టైంలో వర్షం పడుతుంది, వర్క్ చేసుకునే టైంలో వర్షం పడుతుంది, తినడానికి పోదాం అనుకున్నప్పుడు వర్షం పడుతుంది. ఈ వర్షం నా ఎంబడి పడుతుందో నేను వర్షం ఎంబడి పడుతున్నానో కానీ 3-4 రోజుల నుంచి ఇదే అవుతుంది. ఇగో దీప్తక్క కూడా వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మా వర్క్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే వర్షం పడుతుంటే మధ్యలో కూర్చొని తింటున్నాం. అక్కడ నువ్వు ఏం తింటున్నావు అక్క? ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఇది ఏంటి ప్లేస్ ఏంటి అసలు? ఇది యాక్చువల్గా ఏదో ఫుడ్ కోర్ట్ ఉన్నది. ఇది టువర్డ్స్ హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి రూట్లో కదా అక్క? జేఎన్టీయూ రూట్లో, జేఎన్టీయూ రూట్లో ఉంది. సో ఫుడ్ టేస్ట్ ఏంటి అనేది తిన్నాక చెప్తాం. బట్ నాదైతే వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నా, అది కూడా వస్తుంది. సో అట్లా అండ్ లెట్స్ హ్యావ్ ద ఫుడ్ ఫస్ట్. దాని తర్వాత తిని ఈ వీడియోని ఇక్కడనే ఎడిట్ చేసుకొని నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అయింది. మళ్ళీ మార్నింగ్ 9 o'clock నాకు ఆఫీస్ ఉంది. ఇది కొంచెం వర్షం కాలం అయితే ఇదో పెద్ద బర్డెన్ అయిపోతుంది. అమ్మ రూమ్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ వండుకోవాలి, తినాలి. అంత బేకార్ ముచ్చట. ఇట్లాంటి అక్కలేందో మరి. బెడ్షీట్ ఇస్తాడంట వాడు. అక్క సరే పాపం షాప్లలో ఎలుకలు ఉంటాయి. ఏమన్నా లాస్ట్కి చూసిందా? ఇది ఎలుక కరుస్తుందన్న నాకు అది వేరే, కానీ ఎలుక తినకపోతానంట. చూసిండ ఇట్లా ఉంటుంది అక్కతోటి. సో అది అండ్ ఆ వీడియోని ఎండ్ వరకు చూడండి ప్లీజ్. మీ వల్లనే నా వీడియో ఎక్కువ రీచ్ అయితే లేదు. ప్లీజ్ దండం పెడతా. తెలుసా బ్రో, రోజు పొద్దున ఇప్పుడు 8 గంటలకు లేచి నైట్ ఎప్పుడు 2 అవుతుంది బ్రో నేను ఎడిట్ చేసుకొని వండుకోవడానికి. ఎందుకు బ్రో, దానికోసం అన్నా కొంచెం లైక్ అయినా కొట్టండి బ్రో, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో చల్ల వర్షం పడుతున్నప్పుడు ఇట్లా ఇష్టమైనతో కూర్చొని మంచి ఇట్లా వేడి రైస్ తినుకుంటా వర్షం పడుకుంటా, దీనికన్నా ఒక మంచి మూమెంట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి బ్రో. మేబీ ఉండదు. ఏమంటావు అక్క? అవుట్ ఆఫ్ టాపిక్ ఉంటుంది ఎప్పుడు, ఏదో చెప్తుంటా నేను. కాదు మాట్లాడించుకో అంట. అక్క చూడు, ఇష్టం ఉంటే మాట్లాడు, లేకపోతే లేదు. అక్క ఇష్టం ఉందని చెప్పినట్ట ఈ వీడియోలో. ఇష్టమైన వాళ్ళతోని ఉండే టైమే వేరు అని చెప్పిన. అక్కనేమో డైరెక్ట్ మాట్లాడలేకపోతే వెళ్ళిపోండు. సరేలే, మనమైతే వేడి ఫుడ్ ఫస్ట్ ఎంజాయ్ చేసి అండ్ ఇది ఏమంటారు ఈ డ్రైవింగ్ది ఎప్పుడైనా ఫుల్ బ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు ఎడిట్ చేసుకుని. ఓకే ఫుడ్ బాగుందంట, నేనైతే ఇంకా టేస్ట్ చేద్దాము. అండ్ ఇప్పుడైతే రియల్గా అయిపోవాలంటే నాకు అంత ఓపిక లేదు మళ్ళీ లాంగ్ వీడియోస్ని మళ్ళీ ఎడిట్ చేయడానికి అని చెప్పి. సో ఈరోజు అయితే బ్లాగ్ ఇది. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో గుర్తుంది కదా బాలు స్టోరీస్ అండ్ ఎస్ అండ్ స్టే ట్యూన్ ఫర్ 42 days అవుతుంది అక్క మనం బ్లాగ్ చేయవచ్చు. 42 days 50 days రాగానే హాఫ్ కేక్ కట్ చేసుకుందాం. అది కూడా ఏదైనా హాఫ్ కేక్ కట్ చేసుకుందాము. దాని తర్వాత 50 daysకి మనకి ఎంత రీచ్ వచ్చింది, ఎంతమందికి మనం సబ్స్క్రైబ్ చేసుకోరో ఆ రోజు మాట్లాడుకుందాం. ఏమంటావు అక్క? ఓకే అంటిల్ దాన్ బాయ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారో బ్లాగ్. బాయ్.